ఈరోజు ఎపిసోడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ వర్స్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ బిగ్ బాస్. అంతేనా? అంటే వర్స్ట్ ఎపిసోడ్లో బెస్ట్ ఎపిసోడ్ ఇది, నో డౌట్ అమ్మా. వా, ఒక నాటి ఎపిసోడ్ కాదు స్వామి. ఆ టాస్క్ ఏదైతే ఉందో, తుపుక్ టాస్క్, ఆ టాస్క్ నాకు తెలిసి అది ట్రోల్ అవ్వకపోతే నా పేరు మార్చుకోండి. అన్ని బిగ్ బాస్ లాంగ్వేజెస్లో ట్రోల్ మెటీరియల్ అయిపోద్ది టాస్క్. ఊస్తే దూరంగా పెడితే టాస్క్ ఏంది, ఆ ఊయడమేంది, ఆ ఊసిన దాంట్లో మళ్ళీ గొడవలేంది, ఆ ఊసిన దాంట్లో మళ్ళీ ఆ ఊసింది నోట్లని చూసి వాళ్ళ పాపం అవన్నీ పట్టుకొని కింద పోసి మళ్ళీ రావడం ఏంది, మళ్ళీ చెక్ చేసుకోవడం ఏంది, ఒక డ్రాప్ పడింది 2 డ్రాపులు పడిందని చూసుకోవడం ఏంది, ఆ టాస్క్ ఏంటది. ఇంకా మేలు, ఆ ఊస్తా కంటెస్టెంట్ని ఎదురుగా పెట్టి ఆ కంటెస్టెంట్ మొఖాల మీద ఊయండి చెప్పలా, బకెట్లోనే ఊయమని చెప్పారు. చిన్నప్పుడు పిల్లకాయలు ఆడుకుంటూ ఉంటారు, దూరం ఎవరిది పోద్ది అన్నట్టుగా చిన్న పిల్లకాయలు ఆడుకుంటూ ఉంటారు, స్కూల్ పిల్లకాయలు 5వ తరగతిలో 3వ తరగతిలో 2వ తరగతిలో అట్టుంది. అది అంత గలీజ్ ఏం టాస్క్ అది, అదంతా అది పెద్ద క్రియేటివ్ టాస్క్. అది ఎంత ఈజీగా, దానికంటే టగ్ ఆఫ్ వార్ పెట్టినానో, పెట్టి చేతులు పెట్టి చప్పకని కిందకి వేసుకుంటాను ఆయన అంటేనో, ఇంకోటి ఏదైనా అంటేనో బాగుంటుంది. నాకు అదే పిచ్చి పెట్టింది టాస్క్ చూసి, ఈ ఎపిసోడ్ చూసే పిచ్చి పెట్టింది. కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో ఉండే కాకుండా లైవ్లో ఉండే యాడ్ చేసి మరీ రివ్యూ చేస్తాను. ఎందుకంటే ఎపిసోడ్లో ఉండే నీల్ డెస్పరాను, దీని మీద రివ్యూ చేసే అంత సీన్ లేదు. అందుకని లైవ్లో అన్ని యాడ్ చేసి రివ్యూ చేస్తున్నాను కాబట్టి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. దాంతోపాటుగా ఈ ఎపిసోడు పోలీసులు వచ్చారు, 2 పోలీస్ డ్రెస్ బొక్క. వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతా, నేనేం చెప్పలేను, మళ్ళీ మాట్లాడతా. స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటాను. అండ్ కొత్తగా ఎవరు చూస్తున్నారో లైక్ చేయండి. ఈ ఎపిసోడ్కి ఏముందన్న లైక్ చేస్తారు పడాలని, నన్ను నా మొహం చూసి లైక్ చేయండి, అర్థం చేయలేదు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. 9 lakhs సబ్స్క్రైబర్స్ అయితే తీరాలా 1-2 daysలో. అండ్ ఈరోజు నేను యాక్చువల్గా ఎపిసోడ్ చూసిన తర్వాత దుపట అరేంజ్ చేద్దామని, దుపట కోసం పోదాం అనేసి కిందకి పోదామని ట్రై చేస్తే మా వైఫ్ వాళ్ళు నిద్రపోతున్నారు. ఈ టైంలో పోయి డిస్టర్బ్ చేయలేక ఇంకా దుపట కోసం పోలా. యాక్చువల్గా అయితే పరదా పట్టం చూస్తారా, తారుబాలు పట్ట, ఆ పట్ట వేసుకొని చేయాలి, ఇంత పెద్దది. అంత పట్ట వేసుకొని చేయాల్సిన ఎపిసోడ్ ఇది. రంబోలా ఎపిసోడ్ కతక్కనుంది. ఈ ఎపిసోడ్ను కూడా కాపాడిన దేవతరా, మా దేవతరా సంజన గారు. ఈ ఎపిసోడ్లో కూడా కంటెంట్ కోసం కంటెంట్ క్వీన్ సంజన గారు గొడవ వేసుకొని ఈ ఎపిసోడ్ను కొంచెం కాపాడారా. దట్ ఈజ్ సంజన దేవతరా. ఈరోజు మామూలుగా లేదురా, యూట్యూబర్స్కి దేవత ఆవిడ. ఏమన్నా కంటెంట్ ఇస్తున్నారా నాయన, వాంటెడ్ కంటెంట్. ఆ కంటెంట్ ఇచ్చి ఆవిడ నెగిటివ్ చేసుకుంటున్నారే. ఏదో స్ట్రెస్లో ఉండి, ఆ నామినేషన్ స్ట్రెస్లో ఉండి తెలియకుండా వాంటెడ్గా కంటెంట్ కోసం ట్రై చేసి గబ్బుగాలి పట్టిపోతున్నారే. ఎందుకని? బట్ కంటెంట్ ఇచ్చారు, దట్ ఈజ్ వాట్ దేవత. పాయింట్ బై పాయింట్ ఫన్నీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫన్నీగా మాట్లాడుకుంటే తప్పించి ఈ వీడియో మీరు కూడా వినరు, నాకు తెలుసు. ఫన్నీగా మాట్లాడదాం, పాయింట్ మాత్రం గట్టిగా చెప్దాం. ఫస్ట్, జెండాలే మీ ఎజెండా. అమ్మాయి ఏమన్నా టాస్క్ చంపి దుమ్ము దులిపేస్తారనుకుంటే, జెండాలే మీ ఎజెండా. మీరు అందరూ ఎడిటింగ్ కూడా బాగలేదు, చెబితే బాధ అనిపిస్తుంది. కానీ తనుజ దగ్గర 7,500 రూపాయలు ఎలా వచ్చాయి అనేది ఎడిటింగ్లో లేపేసి అసలు చూపించలేదు. అంటే ఆ ఎడిటింగ్ ఎలా ఉంటుందో చూడండి. అది ఏమీ క్లారిటీ లేదు, ఎవరికి ఇచ్చారో క్లారిటీ లేదు. ఏముందులే అనుకున్నారు. లైవ్లో రామురాతోడు 0 ఎందుకైందో లేదు, ఈవిడిది 0 ఎందుకైందో లేదు, ఏమీ చూపించాల. వాళ్ళకి రామురాతోడు నిఖిల్కి ఇస్తాడు, ఆయేషా వచ్చి ఇంకొకరికి ఇస్తుంది, అలా ఇచ్చే చూపించాల. అండ్ తనుజకి 7,500 రూపాయలు ఎట్టొచ్చింది అనేది చూపిలా. ఎడిటింగ్లో బొక్కబెట్టి లేపారేశారు. మొన్న అయితే ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టింది చూపిలా. ఈరోజు అంతే. ఈరోజు ఎడిటింగ్లో కూడా ఇంట్రెస్టింగ్గా ఎక్కడ సంజన గారు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు అది చూపించలేదు. మధ్యలో వాళ్ళు ఎప్పుడు వచ్చారో చూపించలేదు. ఆ తర్వాత వచ్చేసరికి పోలీసులు వచ్చారు, కానీ ఆ పోలీసులు ఏమీ వర్కౌట్ కాలేదు. మామూలుగా అమరు, అర్జున్ వీళ్ళిద్దరూ భయంకరమైన ఫన్నీగా ఉంటుంది కాన్వర్జేషన్స్. ఏ ఎపిసోడ్స్కి వచ్చినా, ఏ సీజన్లో ఎక్కడ వచ్చినా కూడా, ఆ స్టేజెస్ మీద ప్రోగ్రామ్స్కి వచ్చినా కూడా. ఈరోజు అసలు వర్కౌటే కాలేదు స్వామి. ఎపిసోడ్లో వచ్చినంత వరకు నాకు ఒక్కటి కూడా కామెడీగా, ఒక్కటి కూడా ఫన్నీగా అనిపించలేదంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదనేది మీరే కామెంట్ చేయాలి. వాళ్ళిద్దరూ గ్రేట్, బాగా ఫన్నీగా ఉంటారు, మంచి ఇది. కానీ ఈరోజు ఎందుకు వర్కౌట్ కాలేదు, అస్సలు వర్కౌట్ కాలేదు మా. నాకు ఏమని అనుకోండి, అస్సలు వర్కౌట్ కాలేదు. మేబీ వాళ్ళిద్దరూ పాపం వాళ్ళ సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఇద్దరికి మూవీస్ ఫుల్గా ఉన్నాయి. వాళ్ళు ఎపిసోడ్స్ చూస్తుండకపోవచ్చు మేబీ. ఎందుకంటే ఎపిసోడ్స్ చూస్తే వాళ్ళ ర్యాప్ను బట్టి వాళ్ళు చేసిన వర్స్ట్ థింగ్స్ కానీ బెస్ట్ థింగ్స్ రిలేటెడ్గా పంచులు వేయడానికి బాగుంటుంది. నువ్వు మన ఇమానుయేల్తో చేసినట్టు అనేసి ఇట్లా, నువ్వు సంజన ఇమానుయేల్ వాళ్ళిద్దరు ర్యాప్, వాళ్ళిద్దరు గొడవలు దేని రిలేటెడ్ ఉన్నాయని పంచులు వేయడానికి బాగుంటుంది. చూడలేదేమో ఎపిసోడ్స్, దానివల్ల వాళ్ళకి ఆ పంచులు అవి ఇవి కామిక్ సెన్స్ రాలేదేమో ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అన్న ఫీలింగ్ వచ్చింది. వాళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడుదాం. ఇప్పుడు పాయింట్కి వద్దాం. జెండాలే మా ఎజెండా. ఈ ఎపిసోడ్ ఎత్తిపోవడమే వాళ్ళ ఎజెండా. ఈ ఎపిసోడ్లో ఆ టాస్క్ పెట్టి టగ్ ఆఫ్ వార్ లాంటిది ఆ తాడులు వేసుకొని తోసుకొని ఆ పక్క ఫ్లాగులు, ఈ పక్క ఫ్లాగులు, ఆ పక్క ఫ్లాగులు, ఈ పక్క ఫ్లాగులు ఉంటాయి.
కానీ ఈ పక్క ఫ్లాగులు దోలికి పోకుండా ఆ పక్క ఫ్లాగులే వేసుకుని వారు వన్ సైడ్ అయిపోయి డెమాన్ పవన్ గెలిపించేశాడు. ఎందుకంటే కళ్యాణ్ సన్నంగా ఉంటాడు, ఇమాన్యుల్ బాడీ బిల్డర్ ఏం కాదు, వాళ్ళిద్దరూ బాడీ బిల్డర్స్ కాబట్టి వాళ్ళే ఈజీగా అలవోగ్గా సింపుల్గా గెలిచేశారు. పాపం లాక్ కేసి పట్టుకున్నాడు కళ్యాణ్ గట్టిగా గౌరవం కదలలేకుండా. స్టిల్ గౌరవ కదలపోయినా డెమాన్ పవన్ కలిదిలేశాడు. డెమాన్ పవన్ ఆపడం కష్టమైపోయింది. డెమాన్ పవన్ వేసేసాడు. వారు వన్ సైడ్ ఈజీ విన్ అయిపోయింది. ఒక్కటి కూడా కదలేపారు వీళ్ళు, అయిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఆ బజర్ కొట్టకుండా ఉన్నాడు. ఎంతసేపు ఉంటే ఏం లాభం, వాళ్ళు కదిలితే కదా ఇంకా బజర్ కొట్టి ఇంక పోండి అన్నాడు. ఈజీ సింపుల్ టాస్క్. అందుకనే బిగ్ బాస్కి తెలుసు కాబట్టి ఆ బ్లూ టీమే గెలుస్తుందని తెలుసు కాబట్టి 5,000 వరహాలు ఇచ్చాడు ఆడికి. 5,000 కుమ్ముకోండి అది ఇది అనేసి. ఇప్పుడు సంజయనగర్ దిస్ ఈజ్ ద విన్, ఇది కదా విజయం అంటేనేసి రెక్కలు వచ్చి గందరగోళం ఎగిరేశారు ఆవిడ హ్యాపీనెస్. దానికి ముందు ఒక ఆఫర్ ఇచ్చారు. నిఖిల్ కొంచెం మంచిగానే ఉన్నాడు, క్యాలిక్యులేటివ్ మూవ్స్ వేస్తున్నాడు. రామరావుతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకుని రామరావుతో మంచి కాన్వర్జేషన్ చేసి రామరావుతో దగ్గర డబ్బులు కూడా తీసేసుకున్నాడు. నిఖిల్ని అడుగుతారు. తనుజ మంచి ప్లానింగ్ చేసి మాధురి గారితో చెప్పించి వీళ్ళకి ప్లేయర్స్ కావాలి కదా, దట్టో ఆ పక్క ఇతను ప్లేయర్గా వెళ్తాడు అనేసి అనుకొని లోపల ఆ టాస్క్కి అజెండాకి ఇతన్ని ఇటు సైడ్ పిలిపించుకుందాం అనేసి ప్లాన్ చేస్తే తను థ్యాంక్ యూ ఫర్ ద ఆఫర్ అని చెప్పి రాడు. పాపం గుడ్, బాగా అనిపించింది. రాకపోవడం గుడ్ అని కాదు, వచ్చినా కూడా ఓకే, బట్ రాకపోవడం కొంచెం ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనమాట చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆ టీంని నమ్ముకొని ఉన్నాడు, వస్తే కూడా గేమ్ ఈజ్ గేమ్. రాకపోవడం ఆ టీం మీద కట్టుబడి ఉన్నాడు అనేది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నిఖిల్ది గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయిన తర్వాత సింపుల్గా గెలిచేశాడు. ఇది నిజమైన గెలుపురా అనేసి ఆడింది మాధురి గారు. యూ బోత్ ప్లేడ్ వెరీ వెల్, గుడ్, బాగా ఆడారు అనేసి ఇవి కూడా అప్రిషియేట్ చేశారు. విన్నింగ్ గ్యాంగ్ సెలబ్రేషన్స్ ఏంటంటే బాగున్నాయి, చాలా బాగున్నాయండి. అయ్యో నిజంగా బాగున్నాయంటే బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. విన్నింగ్ గ్యాంగ్ సూపర్, మామూలు సూపర్ కాదు. బిగ్ బాస్ అన్న ప్రతిసారి గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అంటే గెలిచిన టీము బిగ్ బాస్ అన్నప్పుడల్లా అనాలంట. దట్ ఈస్ విన్నింగ్ విక్టరీస్ అయినట్టు. దానికి చెప్పగానే ఇమాన్యుల్ రెడీగా ఉంటాడు. మన కంటెంట్ వస్తుంది, పాపం ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాడు. కంటెంట్ వస్తుందని ఇతన్నే సెలెక్ట్ చేసుకోవాలని ఎలా కుక్కరాక అని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఆ లోపలే వీళ్ళు మాదిరి అన్నారు, కుక్కురోకు అనాలని. సంజన గారి ఇష్టం అనగానే సంజన గారు ఊరి పేరు చెప్తారు, కొడుకు పేరే చెప్తారు. కుక్కరాకు ఆయన బిగ్ బాస్ అన్న కుక్కరకు అన్నాం. ఆ కుక్కరకు అనేది ఎంత విరక్తి పుట్టింది అంటే బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేసేసాడు వెంటనే. ఎందుకు ఆ కుక్కరోకి ఎక్కువసేపు కంటెంట్ వేసినా కూడా జనాలు కుక్కరోకు అనే దగ్గర ఎదరపోతారు. అంత దారుణమైన కంటెంట్ అది. ఇది ఏమి విన్నింగ్స్ అయినో ఏంటో, అది ఏమి కామెడీ అనుకున్నారో, పాతకాలం అనుకున్నారో. బిగ్ బాస్ టీమ్ ఈ వీక్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో, ఎందుకు ఇలా ఎపిసోడ్స్ డల్గా అవుతున్నాయి అనేది నాకైతే అర్థమే కావట్లేదు. అస్సలు దారుణమైన వీక్ అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క సీన్ హైలైట్ అవ్వడం, ఒక్కసారి కూడా ఎడిటింగ్లో ప్రాపర్గా వెళ్ళి ఎడిట్ చేసినట్టు అనిపించడం, మీనింగ్ఫుల్గా వచ్చినట్టు ఎక్కడ అనిపించలేదు. ఏదేదో చేసి పెట్టేశారు. నాకు తెలిసి కొన్ని సీన్స్ ఏమన్నా వీకెండ్ కోసం దాచిపెట్టారా, వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోద్దేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఈసారి. నాకు సార్ సీరియస్ అయ్యి గట్టిగా వార్నింగ్లు ఇస్తారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నా బిగ్ బాస్ కూడా లైవ్లో వార్నింగ్ ఇస్తాడు. చూపించర్లా, ఎందుకు పెంట చేస్తారు, ఎందుకులే ఇంక చూపించి ఏం చూపిస్తాం, కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడద్దు అన్నట్టుగా బిగ్ బాస్ కూడా ఏమనగలుగుతాడు, ఎంత మాత్రం అనగలుగుతాడని. టాస్క్ లైవ్లో మీరు రెడీ అవ్వకుండా, పోలీసులు వచ్చే ముందు టాస్కుల్లో రెడీ అవ్వకుండా వాళ్ళు ఎంటర్టైన్ చేయకుండా అందరూ కూర్చుంటారు. చెప్తాడు, మీరు ఈ టాస్క్ని సింపుల్గా తీసుకుంటున్నారు, మీకు ఇష్టం లేదా, జనాలు మీ నుంచి చాలా కోరుకుంటున్నారు, ఆశాజనకంగా ఉన్నారు, మీ విషయంలో ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ చేస్తారనుకుంటే చేయలేకపోతున్నారని సీరియస్ అయ్యాడు. అప్పుడు లేచి హడావిడి చేస్తారు. అది పరిస్థితి. అలా ఉంది కాబట్టి నాకు సార్ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. ఇలా ఉన్నాయి కాబట్టి రీఎంట్రీలు కూడా జరుగుతున్నాయి. శ్రీజ రావడం కానీ, మాస్మెన్ హరీష్ కానీ, కళ్యాణ్ కానీ, అదే ప్రియా కావచ్చు, వీళ్ళందరూ రాబోతున్నారంటే వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. వీళ్ళు ఏం కంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టిన మహాప్రభు ఇప్పుడే లైవ్లో వచ్చింది. ఆ లైవ్ చూసిన తర్వాత నాకు గుండెలు పగిలిపోయినాయి. అబ్బా అనిపించింది. ఎందుకు తెలుసా, లైవ్లో క్లియర్గా గెస్ట్ చేసాడు మనోడు ఇమాన్యుల్. ఎవరు ఫస్ట్, తనుజ నెంబర్ 1 అని, ఈయన నెంబర్ 2 అని. ఆ తర్వాత కళ్యాణ్ది రీతు గెస్ట్ చేస్తుంది, నేనే లేపాము అని. ఆ కెప్టెన్సీ టాస్క్లో నేను బొక్కబెట్టిన తర్వాత వాడు లేసిన గ్రాఫ్ అని బీభత్సమైన హింట్లు వచ్చిన తర్వాత ఇంకెందుకు గొడవ వేసుకుంటారు, ఇంకెందుకు రైవల్రీ క్రియేట్ చేసుకుంటారు. తనుజ దెబ్బకి మనం ఎందుకు పోవడం అనేది సేఫ్ గేమ్ ఆడతారు అందరూ. తనుజానే సేఫ్ గేమ్ ఆడుతుంది, రైవల్రీ పెట్టుకోకుండా హ్యాపీగా ఉంటుంది ఆవిడ. నేను టాప్లో ఉన్నాను తెలిసిన తర్వాత ఈ ఇల్లు అలాగే ఉన్నారు కాబట్టి వాంటెడ్గా అందరూ హ్యాపీగా ఉంటారు. పిచ్చి పట్టింది నాకు నిజంగానే, పిచ్చి.
తర్వాత సోఫాలో కూర్చొని ఆఫ్టర్ జామ్జిత్ కమ్జిత్ ఎవరిద్దరు వీళ్ళిద్దరు పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత సోఫాలో కూర్చొని ఏంటి మనల్ని నువ్వు నాతో మాట్లాడట్లేదు, ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు బలిదాన్ని బాగా మాట్లాడతానని కలిసిపోయి మాట్లాడేశాడు. వీళ్ళు ఇచ్చిన హింట్ల తర్వాత మంచి హింట్లు ఇచ్చారు, వీళ్ళు కూడా ఇంకా కలిసిపోదామని ఫిక్స్ అయిపోయి మనల్ని. ఎందుకు టాప్లో ఉందని తెలిసింది, ఏదో నెగిటివ్ అయింది, నేను నామినేషన్స్ కూడా జరిగినాయి, నామినేషన్స్ కూడా మళ్ళీ ఎట్టుపోయింది అనేసి నేను కలవడానికి ట్రై చేస్తుంటే కళ్యాణ్ కూడా కలిసిపోయిండు, ఆవిడ కూడా కలిపేసుకుంది. ఆవిడైతే స్ట్రాటజీ, వీళ్ళిద్దరికి ఏంటంటే ఇంకెందుకు తప్పదు నెగిటివ్ అవ్వడం ఎందుకు అనేసి కూడా కలిసిపోయింది. మనం ఏం చేయలేం, ఇంకంతే అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ టైం అయిపోయింది అన్నాడు బిగ్ బాస్. మార్నింగ్ సాంగ్ వచ్చింది, ఇది బాగుంటుంది. మార్నింగ్ సాంగ్ మాత్రం గబ్బర్ సింగ్ ఆ పాట వేశారు, ఎందుకంటే పోలీసులకు సంబంధించింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సాంగ్, వీళ్ళు వచ్చేవాళ్ళు పోలీసులు కాబట్టి ఆ మీనింగ్ఫుల్గా సాంగ్ వేశారు. తర్వాత గౌరవ్ దివ్య దగ్గరికి వచ్చి వాష్రూమ్ ఈజ్ నాట్ క్లీన్, క్యాప్టెన్ రూమ్ ప్యాక్ ఫుల్, కొంచెం క్లీన్ చేయండి అనేసి అన్నాడు. యాక్చువల్గా ఆవిడ నిన్న క్లీన్ చేశారు అనేది వాళ్ళకి తెలుసు. అండ్ సుమన్ శెట్టి కూడా చెప్తారు నిన్న క్లీన్ చేశారు, ఈరోజు ఎందుకు క్లీన్ చేయాలంటే బిగ్ బాస్ త్వరగా రెడీ అవ్వమన్నారు. బిగ్ బాస్ హౌస్లో వెళ్ళొచ్చిన కంటెస్టెంట్గా నాకు తెలిసింది నేను చెప్తాను. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే క్యాప్టెన్సీ రూమ్లో ఎప్పుడైనా ఆ బయట డోర్లు ఏం చేస్తారంటే లాక్ చేస్తారు. ఓన్లీ నైట్ టైం తప్పించి, నైట్ టైం ఏంటంటే అంత దూరం పోలేరు కాబట్టి అది లాక్ చేసినప్పుడు మాత్రం ఈ రూమ్ వాడుకుంటారు, అది ఓపెన్ చేసి పెడతారు. యాక్చువల్గా క్యాప్టెన్సీ రూమ్ది లాక్ పడుంటుంది. క్యాప్టెన్ తప్పించి మా సీజన్లో క్యాప్టెన్సీ రూమ్ లేదు, కానీ బెడ్రూమ్ లోపలే ఒక బాత్రూమ్ ఉంటుంది. దాన్ని వాడాలి అంటే కెమెరాకి చెబితేనే అది ఓపెన్ చేస్తారు, అది కూడా క్యాప్టెన్ చెబితేనే ఓపెన్ అవుద్ది. అలా ఉంటుంది సిస్టమ్. ఇక్కడ ఎవరంటే వాళ్ళు పోవడం లేదు, కానీ ఇక్కడ అమ్మాయిలకి వాళ్ళు స్పేస్ ఇచ్చారు కాబట్టి సరే అని వాడుకున్నారంటే. కానీ మెయిన్ డోర్లో ఆ బాత్రూమ్ ఓపెన్లో ఉన్నప్పుడు దీనికి పోకూడదు అనేది వాళ్ళ రూల్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంది, నిన్న క్లీన్ చేశారు, ఈరోజు క్లీన్ చేయాలి. ఈరోజు బిగ్ బాస్ ఎర్లీగా రెడీ అవ్వమన్నారు. యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందంటే ఏ టాస్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో బిగ్ బాస్కే తెలియదు. క్లియర్గా మార్నింగ్ టైం ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అందరూ లోపలికి వెళ్ళండి అనే చెప్తాడు. బాత్రూంలో ఉన్నప్పుడు కూడా బొచ్చెడు సార్లు నాకు లోపలికి వెళ్ళండి ఆదిరెడ్డి లోపలికి వెళ్ళండి అనేసి అంటూ ఉంటాడు స్నానం చేస్తుంటే. ఇంకేం చేస్తాడు, డబ్బు స్నానం చేసిపోతారు. బాత్రూంలో ఉన్నప్పుడు వాళ్ళు మన పేర్లు పిలుస్తూనే ఉంటారు. హడావిడికి వెళ్ళి రెడీ అవుతారు. ఉన్న పనులు ఏదైతే ఉంటే ఆ పనులు తర్వాత చేసుకుందామని అనుకుంటారు. దట్టు ఏంటంటే కొంచెం అర్థం చేసుకుంటారులే, అందరు కంటెస్టెంట్స్ కదా, హడావిడి జరుగుతున్న టాస్క్లని. ఇక్కడ సంజన గారు చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే ఆవిడొచ్చి ఒక తోటి కంటెస్టెంట్ నార్మల్గా వచ్చి అడిగితే దివ్య ఇది క్లీన్ చేయలేదు అని అడిగేది నార్మల్ సింపుల్ థింగ్. గొడవ పెట్టుకోవడానికే కోపంలో ఆవిడంటే పడదు కాబట్టి, ఆవిడ దొంగతనం చేసి డబ్బులు తీసేసుకుంది కాబట్టి ఈవిడ ఆడలేక మధ్యలో దరువు అనేది ఇది అంటారు. అంటే ఆడలేక మధ్యల మీద ఏదో సంథింగ్ ఏదో వేశారన్నట్టుగా నింద. అలా ఈవిడ ఆడలేక దొంగతనం జరిగిన దాని మీద ఆ కోపం పెట్టుకొని ఈవిడ మాట్లాడుతున్నారు తప్పించి సంజన గారు కంటెంట్ ఇచ్చారు దేవతలాగా ఫీల్ అవుతున్నా కానీ షీ ఈజ్ డూయింగ్ వెరీ బ్యాడ్. నోరు జారి 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 ఎన్ని నోరు జారుతుంది, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఒక్కొక్కరిని చీపుగా తీసేసి మాట్లాడుతున్నారు, అందరినీ వెంట్రుకు లెక్కన తీసేస్తున్నారు అందరినీ. ఏందది అంత బిహేవియర్, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు ఆవిడ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత కోపంగా అంత నోరు జారేసి విసిరేసుకున్నారు అంటే ఏంటి, వాల్యూ ఇవ్వరు ఎవరికి. ఈవిడ మీద ఇది ఎందుకు కోపం అంటే నిన్న జరిగింది ఏంటంటే ఒకనొక టైంలో మన ఎవరు రమ్య, ఈవిడ గురించి కూడా మాట్లాడతాం. రమ్యతో మాట్లాడుతూ ఆ అమ్మాయితో నేను అసలు మాట్లాడితే రోడ్డు రోలర్లాగా పైన పడుతుందన్నట్టు అంటారు. దివ్య గారిని రోడ్డు రోలర్తో కంపేర్ చేస్తారు. ఇది సోషల్ మీడియాలో కొంతమంది దీన్ని కూడా డిఫెండ్ చేస్తూ రోడ్డు రోలర్ అని దివ్య గారిని అనలేదు, రోడ్డు రోలర్ లాగా అన్నారు అనేసి ఎంత కవర్ డ్రైవ్ చేస్తున్నారంటే రోడ్డు రోలర్ దివ్య అని అన్న, రోడ్డు రోలర్ లాగా పైన పడద్ది అన్న దివ్యాని రోడ్డు రోలర్ అని బాడీ షేమింగ్ చేసినట్టే కదా. అంత నోరుజారి అంత గర్వంగా అంత పొగరుతో ఎలా మాట్లాడుతున్నారు ఆవిడ నాకైతే అర్థమే కావట్లేదు. కంటెంట్ ఇవ్వమని బిగ్ బాస్ టీం కానీ నాకు సార్ కానీ బాగా ఆడండి అని చెప్పిన దానికి వీళ్ళందరి మీద నోరు పారేసుకోవడమే కంటెంట్ లాగా ఫీల్ అయితే మనం ఎవ్వరు దేవుడు కూడా కాపాడలేడు. ఇట్స్ వెరీ బ్యాడ్. ఒక కంటెస్టెంట్ని ఆవిడ రోడ్డు రోలర్ లాగా అనేసి మాట వాడడం డైరెక్ట్లీ ఆవిడని అన్నట్టే. ఇప్పుడు సింపుల్, నేను మీరు కాదు అనేసి ఎవరైనా అంటే ఒక లాజిక్ చెప్తాను. పందిలాగా ఉన్నావని ఎవరైనా అంటే ఆడిని పంది అన్నట్టే. అది కాదురా పందిలాగా అన్నావంటే పంది అన్నట్టు కాదు అని మీరంటే నువ్వు అసలు భలే ఇంటెలిజెంట్ లాగా ఉన్నావు అంటే ఇంటెలిజెంట్ అనుకోవా, అదైతే అనుకుంటావు. నెగిటివ్ అయితే అనుకోవా, అనుకుంటారు, అదే అర్థం. రే నువ్వు ఇంటెలిజెంట్ లాగా ఉన్నావు కదరా అంటే ఇంటెలిజెంట్ అనేవాడు, నువ్వు పందిలాగా ఉన్నావంటే పందని, దున్నలాగా ఉన్నావంటే దున్నని. మన సబ్స్క్రైబర్లు అందరూ మంచోళ్ళలాగా ఉన్నారంటే మంచోళ్ళని, మన సబ్స్క్రైబర్లు అందరూ లైకులు కొడతారు అంటే కొడతారని, కొట్టాలమ్మా. ఇది కంపారిజన్లో అది మీకు అర్థమైపోవడం రోడ్డు రోలర్ లాగా అని ఆవిడ బాడీ షేమింగ్ చేసిన విధానం ఈజ్ వెరీ రూడ్ అండ్ వెరీ బ్యాడ్.
అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఆవిడ నుంచి. ఇప్పుడు కూడా ఆ కోపం తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి ఆవిడే బాత్రూమ్స్ క్లీనింగ్ కాబట్టి ఇది క్లీన్ చేయలేదు అనే ఉద్దేశంతో వచ్చి తీసుకొని వచ్చి చెప్పే విధానం అది కాదు. ఇంటెన్షనల్ గొడవ కోసమే వచ్చినప్పుడు అవతల వాళ్ళకి కాలద్ది. గొడవ కోసం వచ్చి తీసుకొని వచ్చి అక్కడ పెట్టారా, పెట్టినప్పుడు ఏంటండి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారండి? రెడీ అవుతుంది అమ్మాయి. ఇప్పుడు రెడీ అవ్వక ముందు బాత్రూమ్స్ క్లీన్ చేస్తారు ఎవరైనా. టాస్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు రెడీ అవుతుంది ఆవేశంగా. ఇప్పుడు బాత్రూమ్ ఏమి ఇది కాదు, ఇది ఒక్కటే ఫైనల్ బాత్రూమ్ కాదు. ఆవిడ అది కూడా చెప్పద్ది. ఆ బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నాయి, ఆ బాత్రూమ్స్ నీట్గా ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళి ఉండొచ్చు, అవి ఓపెన్లోనే ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళి ఇంటెన్షనల్గా చూపించాలని చూపిస్తుంటే అక్కడ వరకు ఓకే, సరే బాగలేదని చూపించారు ఓకే. తర్వాత ఆవిడ చేసిన డ్రామా ఏదైతుందో అది అసలు దారుణం అండి. అసలు నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఆ బాత్రూంలో తీసుకెళ్ళి ఈవిడ రెడీ అవుతుందిగా, తర్వాత రెడీ అయిన తర్వాత చేయమన్నా చేస్తుందిగా, సరే అనేసి మీరు ఎవరు క్లీన్ చేయరా, ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు, 3 రోజులు హ్యాపీగా ఉండి ఎప్పుడో ఒకసారి చేస్తారా అన్నట్టుగా వారం అంతా ఖాళీగా ఉన్నాం అన్నట్టు చెప్తుంటే వెంటనే వెళ్ళి కవర్ తీసుకొచ్చి నేనే క్లీన్ చేసుకుంటాను అది ఇది గలబా చేసుకుంటూ వెళ్ళారు. ఎందుకు క్లీన్ చేయాలి ఆవిడని క్లీన్ చేయమన్నారు కదా. మొన్న కూడా చూస్తే ప్లేట్లు కడిగే దాంట్లో ఆవిడకి సంబంధం లేకుండా వెళ్ళి ప్లేట్లు కడిగేసి వచ్చి ఆయేషా గారిది వాళ్ళిద్దరు ఇష్యూలు. అంటే చిన్న చిన్న పనులు కూడా ఇది చేస్తున్నాను నేనేం చేస్తాను దేన్ని అనేసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఆవిడ చేయట్లేదు నేను చేస్తున్నాను అనేసి చెప్పాలని ప్రూవ్ చేసుకుంటున్నారా? గౌరవ్ వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు, దిస్ ఇస్ నాట్ యువర్ ఇది అది అనేసి గట్టిగా అరిస్తే అప్పుడు సుమన్ శెట్టి వచ్చి నిన్న క్లీన్ చేసింది అక్క అండి సిస్టర్ నిన్న క్లీన్ చేసింది అనేసి క్యాప్టన్గా వచ్చి చెప్తుంటే లేదు మీరు చూసారా ఆ డస్ట్బిన్ బయట పెట్టింది లోపల పెట్టేయండి ఆవిడ క్లీన్ చేస్తారంటే కామెంట్ ఏంటంటే ఆ కవర్ క్లీన్ చేయడానికి మాత్రం ఆవిడ పని మనిషిలాగా ఫీల్ అవ్వాలి. ఆ కవర్ తీసి ఇంకో కవర్ వేసుకున్నట్టుకి ఆవిడే తీసుకొచ్చి ఎంత లాజిక్లెస్ చూడండి. ఆవిడే తీసుకొని వచ్చి డస్ట్బిన్ అక్కడ పెడితే ఆ డస్ట్బిన్ లోపల పెట్టమని క్యాప్టెన్ చెప్తే నేనేమన్నా మీకు పని మనిషినా అనేసి చేస్తుంది. అదేంటి నాకు అర్థం కాల. ఈ పని మనిషి కాదు కదా, ఆవిడ ఎందుకు తెచ్చిపెట్టి మళ్ళీ కవర్ మారుస్తానని చెప్పడం ఏంటి, అక్కడ సీన్ చేయడం ఏంటి, పని మనిషిని అని పెద్ద పెద్దగా అరవడం ఏంటి. ఆ తర్వాత వెళ్ళి మాధురి కూడా ఇచ్చేయండి ఏం కాదు చేసేయండి ఏం కాదు వదిలేసేయండి అని మాధురి చెప్పిన తర్వాత వదిలేయమంటే వదిలేశారు. చెప్పాడు సుమన్ గారు నిన్న క్లీన్ చేసిందండి అట్లా అనొద్దు అన్నట్టుగా క్యాప్టెన్సే చెప్తున్నారు. అండ్ గౌరవ్ వచ్చి చెప్పాడు ఈరోజు ఇంకా క్లీన్ చేయలేదని. ఈరోజు రెడీ అవుతున్నారు. ఒక్కొక్క సిచ్యువేషన్లో జరగద్ది. అది వచ్చి చెప్పే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ గొడవ చేసుకోవాలనే వచ్చి చెప్తే మరి ఎప్పటి ఏం చేయలేడు. వాళ్ళకి అర్థమైపోతుంది ఆవిడ ఇంటెన్షనల్గా వస్తున్నాయి. దాంతోపాటుగా మాధురి గారు బయట చెప్తున్నారు కిచెన్లో ఈవిడ కడిగేది అంట్లు తోమేది ఎంతసేపు అడిగినప్పుడల్లా 10 నిమిషాలు అనేసి అన్నది. నేనేమన్నా సీరియస్ అయ్యానా? సో ఒక్కొక్కసారి లేట్ అవుతుంటాయి. లేట్ అయినప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే టాస్కులతో ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక్కోసారి మనోళ్ళే కదా ఏమన్నా వదిలేస్తారు. దాన్ని పట్టుకొని నువ్వు లాగితే ఇప్పుడు టీ కప్పులు టేబుల్ మేము పెట్టొద్దు అంటారు, మర్చిపోయి పెడతాం. పెట్టినప్పుడు ఒక అరగంటలో తీసేస్తారు. దానివల్ల పోయేది ఏముంది? దాన్ని తీయలేదు అనేసి వచ్చి గొడవ వేసుకుంటుంది. గొడవ ఇంటెన్షనల్ గొడవ అంటారా మంచి గొడవ అంటారా? అది బరస్ట్ అండి. వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. సంజన గారు ఎందుకు చేస్తున్నారు ఏంటో మనకు తెలియదు. సంజన గారు అక్కడికి ఎందుకు బాగాలేదంటే ప్రతిసారి అక్కడికి వెళ్ళగలుగుతారంటే ఇప్పుడేం హెల్త్ బాగాలేదు అన్నది. అయినా కూడా ఇక్కడికి వస్తుంది. లాస్ట్కి చేతులు కడుక్కునేటికి అన్నది. చేతులు కడుక్కున్నాటికైనా కూడా మీరు అక్కడికే వెళ్ళండి సుమన్ శెట్టి గారు అన్నాడు. ఇక్కడ సుమన్ శెట్టి గారు రిలేటెడ్గా తొక్కలో క్యాప్టెన్ అనేసి అన్నారనేది సుమన్ శెట్టి గారు గౌరవ్తో అండ్ నిఖిల్తో అంటూ ఉంటాడు. ఒక టైంలో తొక్కలో క్యాప్టెన్ అనేసి అన్నదంట. యాక్చువల్గా ఆయన బాధపడ్డాడు. ఏంటండి తొక్కలో క్యాప్టెన్ అని ఎట్లా అనొచ్చా క్యాప్టెన్ పట్టుకొని? నేను పెద్దవాడిని అండి ఇక్కడ, అందరికంటే నేనే పెద్ద అని. ఆయన అన్న బ్రో అనేసి అక్క అంటుంటాను. నేను అందరికంటే నేనే పెద్ద అని సుమన్ అన్నాడు. ఎంత అండి అంటే లైవ్లో చూసినాలే అవి ఏజ్ ఎందుకు అందరూ తెలిసిపోద్ది ఏజ్ వద్దు పెద్దోన్నే అయినా అటువంటి నాకు బాధ వేసిందని సుమన్ శెట్టి కూడా ఫీల్ అయ్యాడు అంత మాట్లాడేసరికి పెద్దగా అరిచేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికి పడట్లేదండి సంజన గారు అంటే హౌస్లో కంటెంట్ అయితే ఇస్తున్నారు, అది హ్యాపీ. హ్యాండ్ వాష్ డోంట్ హ్యాండ్ వాష్ అని రాసేయండి. మరి హ్యాండ్ వాష్ చేయకూడదంటే హ్యాండ్ వాష్ మాధురి గారు ఆ డస్ట్బిన్ లోపల పెట్టండి. ఇదంతా అయిపోయింది, లోపల పెట్టేసారు, అయిపోయింది. నెక్స్ట్ ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అనేది కూడా చెప్పేసాను. నెక్స్ట్ టాస్క్ వచ్చిందండి. శుభ నెక్స్ట్ టాస్క్ వచ్చి చూడండి, టాస్క్ పెట్టు బిగ్ బాస్, టాస్క్తో ఏం ప్రాబ్లం లేదు. దానికి డిస్క్రిప్షను శతద్రువంశ వీరుడు 100 మందిని చంపి కానీ సావని ధీరుడు కాలభైరవా అని చెప్పేసి అతను వచ్చి ఒక్క ఏటుకి ఎక్కసెక్కర పడగానే చచ్చాడు అనుకోండి. ఆ కాలభైరవ ఎంత చీపుగా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. నిన్న కాళ్ళల్లో చేతుల్లో పవర్ చూసాం, నిన్న పెట్టినవి కూడా కాళ్ళ చేతుల్లో చూసేంత పవర్ ఏం లేదయ్యా. ఇప్పుడు నోటిలో ఉండే పవర్ చూద్దాం. నోటిలో ఉండే పవర్ అంటే ఏం పెట్టచ్చు? గట్టిగా ఎక్కువసేపు అరిచేదనం. ఒక సీజన్ 7లో పెడతారు డెసిబుల్స్లో అరవాలి గట్టిగానే, అదేనే పెట్టుండాలా?
లేకుంటే నోటితో సంథింగ్ ఏదైనా పుక్కులిచ్చి వాటర్ తీసుకొని ఎక్కువసేపు ఆ వాటర్ ఇలాగా పెట్టుకోవాలి, కింద పడకుండా ఒక డ్రాప్ కూడా ఎక్కువసేపు ఉండేవాళ్ళనో, లేకపోతే స్విమ్మింగ్ పూల్ లోపల నోరు తెరవకుండా అలాగే ఎక్కువసేపు ఉండాలి, సంథింగ్ ఏదైనా నోటు రిలేటెడ్ వేరే ఏమైనా పెట్టుంటే ఓకే. లేకుంటే నోరు పవర్ ఏందో తెలియాలన్నప్పుడు ఎక్కువ తినేదో, ఫాస్ట్గా తినాలనేదో ఇలాంటి ఏదైనా పెడితే ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది. అరే నోరు పవరు, నోట్లో నుంచి ఊస్తే నోరు పవర్ తెలియాలనేది అదేమన్నా, లేకపోతే నాన్ స్టాప్గా రౌడీలు కాబట్టి నాన్ స్టాప్గా ఎవరు మాట్లాడకుండా ఫ్రీక్వెంట్గా ఎక్కువసేపు మాట్లాడారు అనేదనే పెట్టుకోవాలి. వాటర్ ఊసేదేంటి స్వామి? చంపకేసి కొట్టుకోవాలనిపించింది ఎందుకులే. దానికి పేరు హ్యూమన్ ఫౌంటైన్ అంట. సింగపూర్ అనుకున్నారేమో, సింగపూర్లో వస్తుంటాయి హ్యూమన్ ఫౌంటైన్. అయిపోయింది, పుల్ నోట్లో నుంచి సింహం నోట్లో నుంచి వస్తుంటేలే. గోదావరి అంటున్నాం, గొడవ మాధురి వర్సెస్ సంజన గారు. ఇదే పెంట టాస్క్ అయితే ఈ పెంట టాస్క్లో మళ్ళీ ఓ పెంట గొడవ, నైస్ గొడవ. ఏంది తెలుసా ఆ రూల్స్? ఒక డ్రాప్లో ఎక్కువ దూరం పడాలా, బకెట్లు ఉంటే బకెట్లతో ఓయాలా, ఊసినప్పుడు ఎక్కువ దూరం పడాలా. ఫస్ట్ రౌండ్లో ఏమో మాకంటే మా రెండు బకెట్లు పడితే మీరు 3 బకెట్లు ఆ ఉమ్మింది ఊస్తే ఆవిడ విన్ను. నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే సంజన గారు, 3 బకెట్లో పడింది కదా, మా బకెట్లో పడింది కొన్ని డ్రాపులు ఎక్కువ ఉన్నాయి, మీ బకెట్లో 3 బకెట్లు పడ్డా కొంచెం తక్కువ ఉందన్న. అది ఆడ మెజర్ చేస్తారు. అమ్మ ఏందాక ఇచ్చామమ్మా, ఒక బకెట్ ఎక్స్ట్రాలో పడాలి, ఎంత పడ్డా సమానంగా పడితే క్యాన్సల్ అంటే పెద్ద గొడవ వేసుకొని ఫ్రాడ్ గీడ్ అనేసి గట్టిగా అరుచుకోండి ఈ టాస్క్ గురించి. తర్వాత ఈజీగా ఊసుకుంటూ వెళ్ళిపోయారు. కొంతమంది ఊసింది ఆ బకెట్లో కూడా వాళ్ళ, అది మరీ హైలైట్ ఊయడం. కొంతమంది ఊశారు, ఆ కిల్లి ఊసినట్టు ఊశారు. మొత్తం మీద ఎత్తిపోయింది ఆ టాస్క్. సంజన గారు వాళ్ళు గెలిచారు, 1000 ఇచ్చాడు. ఎందుకంటే అది పెద్ద టాస్క్ కాదు కాబట్టి. ఇచ్చిన తర్వాత ఈ పెద్ద సూపర్ టాస్క్కి విన్నింగ్ టీం వాళ్ళు, ఓడిపోయిన టీం వాళ్ళు విన్నింగ్ టీంకి మోకాలు దండేసి మీరు తోపులు మహాప్రభువు అని చెప్పాలంట. చెప్పారు, బాగా చెప్పారు, సూపర్, వెరీ గుడ్. గట్టిగా అరుచుకున్నారు, అంతా అయిపోయింది. ఏంటో ఈ టాస్క్ అని రాసుకున్నాను, ఇది ఏమి టాస్క్ రా మహాప్రభు అని. అయిపోయిన తర్వాత గౌరవ్ అండ్ రాము డోంట్ ట్రస్ట్ రీతు. ఇక్కడ రీతు ఆట ఆడుతుంది అమ్మాయి. ఈరోజు వాళ్ళిద్దరు సోది గొడవ ఒకటే నచ్చలేదు, కానీ రీతు సూపర్ అని తమ్ముళ్ళు పెట్టమని చెప్పాము, మా వాడిని పెట్టలేదు. ఏం తెలుసా, అమ్మాయి ఎంత బాగా ఆడుతుందంటే, బాగా ఇన్ ది సెన్స్ టాస్క్ అంటే గెలవడం కోసం ఎంత దారుణంగానే బిహేవ్ చేస్తుంది, ఏదైనా చేస్తుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆవిడ్ని నమ్మలేకపోవడం అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ పాజిటివ్ ఇన్ దిస్ ఎపిసోడ్, ఇన్ దిస్ టాస్క్. ఈ పర్టికులర్ టాస్క్లో దొంగ ఆవిడ ఎట్టయినా ఎరిపోద్దురా స్వామి అనే ఫీలింగ్ 2 టీంలు ఒకేసారి చూపించింది ఏదైతే ఉందో దట్ ఈస్ పాజిటివ్. ఎందుకంటే గేమ్ కోసం పెట్టే ఎఫర్ట్స్ ఎట్టయినా వెళ్ళద్ది, ఆ అమ్మాయి గేమ్ కోసం నిలబడే టైప్ కాదు, గేమ్ గెలవడం కోసం ఏదైనా చేస్తుంది అనే ఫీలింగ్ అందరికీ క్రియేట్ అయింది అక్కడ. ఈ పక్క టీం వాళ్ళు ఆ అమ్మాయిని నమ్మొద్దు, ఎందుకు నమ్మొద్దు అన్నది, డబ్బులు ఇస్తే అటు వెళ్ళిపోద్దని. ఈ పక్క టీం వాళ్ళు ఏమంటున్నారు, ఆ అమ్మాయి వస్తే డబ్బులు ఇస్తాను రమ్మంటే వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోద్దని గౌరవాలు చెప్తున్నారు సంజనాకి. ఆ పక్క ఆల్రెడీ ఉన్న టీంలో ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఏం చెప్తున్నంటే, కళ్యాణ్ ఇమాన్యుల్ ఎవరెవరు చెప్తున్నది, కళ్యాణ్ ఇమాన్యుల్ మాధురి గారితో, ఆ అమ్మాయికి అసలు మనం పంచుకోకుండా ఉన్న డబ్బులు ఇంకా పంచుకోవాలి, లాస్ట్లో పంచుతాను, ఎందుకంటే డబ్బులు తీసుకొని ఆ పక్క వెళ్తారని. రీతు కోసమే తీసుకోలేదంటే ఇద్దరు భయపడుతున్నారు. సూపర్. నెక్స్ట్ వచ్చేసరికి డబ్బులు లెక్కేసి చెప్పారు, ఎవరి దగ్గర ఎంత ఉందని చెప్తే ఫైనల్గా హైయెస్ట్ వచ్చేసరికి 7,500. మిగతా వాళ్ళందరి దగ్గర ఆయేష్ 800, ఇమాన్యుల్ 3,100, గౌరవ్ 1,300, సాయి 2,800, నిఖిల్ 2,100, రాము 0, రమ్య 0. వీళ్ళు వాళ్ళకి ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చి డెమాన్ 2,100, డెమాన్కి రమ్య ఇచ్చేసింది. తర్వాత వచ్చేసరికి సుమన్ 3,150, తనుజ గారు 7,500, దివ్య గారు 3,980, కళ్యాణ్ 3,100, రీతు చౌదరి 2,580. ఇది జరిగింది. హైయెస్ట్ తనుజ గారి దగ్గర ఉంది. నెక్స్ట్ బిగ్ బాస్ రాము రమ్య అవుట్ ఆఫ్ ది టాస్క్ అని అనౌన్స్ చేసి నెక్స్ట్ బిగ్ బాస్ బ్రేకింగ్ న్యూస్ చదివాడు. ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా శతద్రువంశ వీరుడు కాలభైరవ అనేసి పిల్ల కాలువల్ని ఏదో ఉంది అన్నట్టుగా ఎలివేషన్ ఇచ్చి అక్కడ తుస్సైంది. వాళ్ళిద్దరు మంచి ఎంటర్టైనర్లే, సూపరు. కానీ వాళ్ళు పాపం ఎపిసోడ్ చూసే టైం ఉందో లేదో, ఏం ఎంటర్టైన్ చేయగలుగుతారు? వచ్చారు, వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ వర్కౌట్ అయితే అవ్వలేదు. జెన్యూన్లీ ఫ్రాంక్లీ సెయింగ్ వాళ్ళ తప్పేం కాదు, ఎందుకో వర్కౌట్ అవ్వాల. వాళ్ళిద్దరు మంచి ఎంటర్టైనర్లే, మంచి యాక్టర్లే, వాళ్ళు స్టఫ్ భయంకరంగా ఇచ్చారు సీజన్ 7లో ఈ పర్టికులర్ దాంట్లో. ఈ సీజన్లో అది వర్కౌట్ అవ్వాల. నెక్స్ట్ వచ్చారయ్యా, వస్తారనేసి ఎలివేషన్ ఓవర్గా ఇచ్చారు. డిమాండ్ రీతు సుత్తి గొడవలు, ఆ గొడవ ఏందో, వాళ్ళేందో, చాలాసేపు అలుగుడు ఏందో, బాధపడడం ఏందో, మళ్ళీ కలవడం ఏందో. వీళ్ళు అల్లిగేది ఏంటంటే నువ్వు నేను హగ్ చేసుకోవాలి, నువ్వు నేను హగ్ కరేంగే, హగ్ चाहिए तो चाहिए तो हम గొడవ పడనే సక్తా హే,
ఓ సక్తే హైతో ఆ గొడవ బాద్మే హమ్ హగ్ లే సక్తే హో అన్నట్టుగా నువ్వు గొడవ వేసుకోవాలి, హగ్ కావాలి మన ఇద్దరికి అనుకుంటే గొడవ నహీ హై, గొడవ చాహీ హై, హగ్ కావాలి. ఫైనల్గా మనం గొడవ వేసుకొని అటు ఇటు అలిగి అప్పుడు హగ్ చేసుకుంటే అది మీనింగ్ఫుల్ హగ్ లాగా అవుతుంది. నార్మల్గా హక్ చేసుకుంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ అనేసి అనిపిస్తుంది చూసే వాళ్ళకి. అలా కాకుండా సంథింగ్ ఇన్ బిట్వీన్ కానీ ఏదో రచ్చ జరిగితే అయ్యో దట్ ఈస్ మీనింగ్ఫుల్ రిక్వైర్డ్ హగ్ అది. సో ఐడియల్గా అక్కడ అవసరం స్పేస్ ఉంది హక్కి కాబట్టి చేసుకున్నారు, కాబట్టి దాని మీద ఫోకస్ ఎక్కువ పడదని చేసినట్టే ఉంది గొడవ. ఏమీ లేదు గొడవలో, ఏందేందో అనుకుంటున్నారు మళ్ళీ లాస్ట్కి ఫైనల్గా హగ్గు బాత్రూమ్ దగ్గర ఆ వెరీ సారీ అన్నాగా వెయ్యో సారీ. ఆయన ఏం బాత్రూంలోకి వెళ్తే డోర్ దగ్గర నిలబడింది. అట్లా జరిగింది ఆ టాస్క్. ఇలా అయిపోయింది, హగ్ తీసుకున్నారు. మాధురి గారు ఓల్డ్ ఉమెన్ లాగా బాగానే చేస్తున్నారు, ఆ వాయిస్ చేంజ్ చేసి ఏందిరా పిల్లాడా అనేసి ఏదో మాట్లాడుతున్నారు. ఈవిడ కూడా కామెడీకి రెడీ అయ్యారు పాపం సంజన గారు కూడా. అయితే సంజన గారు ఆ డెస్క్లో లైవ్లో చూస్తాను, చాలాసేపు ఆ కిచెన్ డెస్క్లో కూర్చున్న విధానం బాగుంది పాపం, చాలా టఫ్ అది. అండ్ మాధురి గారు కూడా చాలా చోట్ల చాలా టైంలో జైలు దగ్గర కూడా చాలాసేపు హైడ్ అవుతారు, అట్లా బాగుంది పాపం. ఎఫర్ట్స్ అయితే పెట్టారు వాళ్ళిద్దరు మాత్రం. మిగతా వాళ్ళు ఏదో ఫన్ చేయడానికి నవ్వించడానికి ఏదైతే ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. అర్జునుల ఒకళ్ళనే పట్టిస్తారా లేక ఇద్దరు కలిసి పట్టిస్తారా, పట్టించిన వాళ్ళకి కంటెండర్ చేస్తానని చెప్పాడు. ఇది నెక్స్ట్ డే ఇది ఆ క్యారవాన్లో కూర్చోబెట్టి ఆ పోలీస్ జీబ్లో కూర్చోబెట్టి వీళ్ళు ఇంటరాగేషన్ లాగా చేస్తారు. అది రేపైనా వర్కౌట్ అవుద్దో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఏమీ వర్కౌట్ కాలేదు. పోలీస్ డ్రెస్సులు బొక్క, వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు కానీ డెలివరీ మాత్రం ఫన్నీగా కామెడీ అయితే డెలివరీ అవ్వాలి. ఇప్పుడు లాస్ట్లో ఒక మాట చెప్పి ఫైనల్ మెయిన్ తమ్ముళ్ళు ఏంటంటే తనుజ గారు హైయెస్ట్లో ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఎపిసోడ్లో ఏం లేదు చెప్పడానికి. తనుజ గారు నేను ఏం జరిగిందంటే నైట్ టైము ఆవిడ ఆ టీ స్టాల్ టాస్క్లో టీ స్టాల్ వాళ్ళ దగ్గర వాళ్ళ పక్క వాళ్ళ దగ్గర పల్లీలు ఉంటాయి. ఆ పల్లీలు కవర్లో తీసుకెళ్ళి ఆవిడ డెస్క్లో దాచిపెట్టుకుంటారు. సో అవి కొట్టేసి డబ్బుల కోసం వెళ్ళినప్పుడు అవి కొట్టేసి ఈవిడ రమ్య వచ్చి చెప్తుంటుంది అనమాట మాధురి గారితో. ఏమని ఆవిడ అవి తీసుకొని నేను లోపలికి వెళ్ళే ఏమని చెప్పిందంటే అవి తీసుకొని పక్కకి వెళ్ళి ఆడుకోపో అనేసి రాసిందంట. ఆవిడే చెప్పింది, ఆవిడే వచ్చి చెప్తుంది, అది మనకేం చూపిలే. ఏమని చెప్పిందంటే పక్కకి వెళ్ళి ఆడుకోపో అని రాసిందంట అనేసి చెప్తున్నారు. రాసిందో రాయలేదో తెలియదు, పక్కకి వెళ్ళి ఆడుకోపో అని రాసిందంట. అండ్ నెక్స్ట్ కూడా ఫర్దర్గా నామినేషన్ చేస్తానని కూడా మొన్న ఒకరోజు అనింది. దాంతోపాటుగా ఫేక్ గీక్ పిల్లని పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేసింది, స్టార్ట్ చేసింది. బాండింగ్స్ అనేది ఈవిడ కూడా బాండింగ్స్ కోసం మాధురి గారితో ట్రై చేస్తూనే ఉంది, బాగుంది. అండ్ సుమన్ శెట్టి గారితో కూడా లోపల బాగుంది, అవుట్ సైడ్ కూడా సుమన్ శెట్టి గారు ఈవిడ కొలాబరేషన్. ఇన్ని జరుగుతుంటే నాకేమనిపిస్తుంది తెలుసా, ప్రతిసారి తనుజ అని ఆవిడనే ముక్కులో గెలికిపోయి చేస్తూ ఉంటే ఆవిడది ఏదేదో గెలికి పక్కపోయి ఆడుకోపోయి అని రాయాల్సిన అవసరమే ఉంది. రాసినా నేను ఇక్కడ చెప్పింది అంటే రాసినా రాయకపోయినా అది ఓవర్. తనుజ చుట్టూ తిరిగి తనుజని ఏదో చేయాలని ట్రై చేసి తనుజని లేపి నిన్ను విన్నర్ అయ్యేదాకా నేను ఆగను, నిన్ను విన్నర్ని చేయాల్సిందే అనేసి పంతం పట్టుకొని కూర్చుంటున్నట్టున్నారు రమ్య గారు. ఆవిడకి ఆల్రెడీ ఫస్ట్ పొజిషన్లో ఆడకపోయినా ఆడినా అట్లానే ఉంది. అంత పెద్ద కంటెస్టెంట్లు ఎవరు లేరు, అంత పెద్ద టోప్ పర్ఫార్మర్లు ఎవరు లేరు. ఈ సీజన్లో అందరికీ నెగిటివిటీ వివస్థంగా ఉంది, వాళ్ళు ఏం ఆడుతున్నారో వాళ్ళకే తెలియదు. స్టిల్ ఆవిడ టాప్లో ఉన్న ఆవిడని గెలికి నేను విన్నర్ని చేయింది, నేను ఇంట్లో నుంచి బయటికి పోను, నేను విన్నర్ని చేయింది ఆగను అనేసి ఇవి శబదం పట్టుకొని కూర్చుంటే మనం ఏం చేయలేం. ఆవిడతో అసలు మాట్లాడలా, ఆవిడ సైడ్ చోట్ల ఓవర్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటూ ఓవర్గా నామినేషన్ చేస్తారు. ఆ నామినేషన్ పాయింట్లు కొన్ని బాగానే ఉన్నాయి, ఆవిడ ఆన్సర్ చేయలేపారు. కానీ తర్వాత గెలుకుతా నెక్స్ట్ కూడా నేను నిన్నే చేస్తాను అన్నట్టు వాళ్ళందరితో చెప్పుకోవడం ఆయేషతో ఇక్కడికి వెళ్ళి పక్కపోయి ఆడుకోపోయిన రాసే అంత ఏముందండి ఆడ, ఎందుకు లేపడానికే వచ్చిందా? అందరినీ లేపడానికి వచ్చిన మహానుభావురాలండి ఆయేష గారు, రమ్య గారు, ఇల్లు మాధురి గారు కూడా అలాగే కనపడ్డారు. కానీ ఆవిడ త్వరగా జ్ఞానోదయం అయ్యి త్వరగా మారిపోయి పద్ధతిగా తయారయ్యారండి ఆవిడ, చాలా పద్ధతి. ఇప్పుడు సంజన గారు కూడా అదే స్టైల్లోకి వచ్చి లేపడానికే ఉన్నారు. వీళ్ళు కొంతమందికి పుష్ ఇవ్వడానికే దేవతల్లాగా దిగొచ్చిన ఆనిముత్యాలు వీళ్ళందరూ తప్పించి వాళ్ళు అనవసరంగా రాంగ్గా అనవసరంగా బ్యాడ్ అయిపోతున్నారు. ఒక కంటెస్టెంట్ మీద ఫోకస్ చేయడం అనేది రాంగ్ థింగ్ అండి. ఫోకస్ చేసినా అది మీనింగ్ఫుల్గా ఉండాలి. అవుట్ సైడ్ ఇన్ సైడ్ ఎక్కడెక్కడ వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళు వెనక మాట్లాడుకుంటూ ఇలాంటి పోకింగ్ వ్యవహారాలు ఇలాంటి చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి చిరాకు వచ్చి నెగిటివ్ అయ్యి ఆ పక్క కంటెస్టెంట్కే ప్లస్ అవుద్ది. అది పరిస్థితి. అండ్ ఇమానుయల్కి హింట్లు వచ్చేసాయి, తనుజ గారు విన్నరు ఫస్ట్లో ఉన్నారని. రీతుకి హింట్లు వచ్చేసాయి, ఇప్పుడు లైవ్లో మాట్లాడుకుంటున్నారు. విన్నర్ని చేసేస్తారు వీళ్ళు, అయిపోయింది. అంటే చేసేస్తారంటే అట్లా ఉంది. విన్నర్ అనేసి అంత హింట్లు వచ్చినప్పుడు వీళ్ళు ఆవిడ అగైనెస్ట్గా పోయేటట్లేరు. పోవాలని కోరుకుంటున్నా, పోతే కదా సీజన్ బాగుండేది, పోతే కదా గొడవలు అయితే కదా సీజన్ బాగుండేది. ఇంకా ఆవిడ విన్నర్ అనేసి వీళ్ళు హింట్లు ఇచ్చుకుంటా ఇండైరెక్ట్గా ఉన్నప్పుడు వీళ్ళు భయపడి ఉంటే ఎట్లా? భయపడకుండా కాన్ఫ్రంటేషన్ చేస్తే, ఇలాంటి రమ్య గారు కాన్ఫ్రంటేషన్ చేస్తున్నప్పుడు అంతా బాగుంది, నాకు గుడ్. కాన్ఫరెన్స్ చేయాలి, ఒకరు కూడా చేయట్లేదు ఆవిడతో. కానీ ఈవిడ చేసేది మీనింగ్ఫుల్గా చేయకుండా ఆవిడకి ఎలివేషన్ వచ్చేలాగా చేస్తుంది, అది పెంట అయిపోతుంది.
ఇంక అంతే మామ, ఇంక అంతకుమించి ఎపిసోడ్లో ఏమీ లేదు. నీల్ డెస్పరానో అల్లాడిపోతున్నారయ్యా బిడ్డలు బిగ్ బాస్ ఆడియన్స్ చూడలేక. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 9 lakhs సబ్స్క్రైబర్స్ 1-2 daysలో అయిపోవాలి. లవ్ యూ. రేపు ఉదయం చిన్న హాస్పిటల్కి వెళ్ళాలి మామ, ఇంక కష్టాలు వచ్చేసినాయి, చాలా హాస్పిటల్ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. అండ్ కాలేజీ కూడా ఉంది, కాలేజెస్కి వెళ్ళాలి. నాకు వేరే పనులు కూడా బీభత్సంగా ఉంది. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అర్ధరాత్రి కోసుకొసలు పెట్టి హాస్పిటల్ వర్క్లు చూసుకొని అన్నీ చూసుకొని వచ్చి మళ్ళీ చేయాలి. బాయ్ మామ.